మనకి బాల్యం నుంచి కూడా ఒక ప్రతిభ ఆధారం చేసుకొని మనకి కొన్ని బహుమతులొచ్చే అవకాశం ఉంది. కొంతమంది పెద్దల ఆశీర్వాదాలొచ్చే సమయం ఉంది. అలాగే స్నేహితులు మెచ్చుకోవడం ఉంది. ఇవన్నీ గూడా మనకి బాల్యంలో ఒక ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని కలిగించడం మనందరికీ గూడా తెలిసినటువంటి విషయం. అంటే బయట నుంచి వచ్చే ప్రోత్సాహాన్ని మనం ఏ విధంగా అర్థం జేసుకోవాలంటే, అవి మనలో ఉన్నటువంటి బలాలు, మనలో ఉన్నటువంటి ప్రతిభ. తద్వారా మనకి ఇతరుల నుంచి ప్రశంసలు, బహుమతులు, ఏదైనా కాంపిటీషన్‌కెళ్ళినప్పుడు అందులో నెగ్గడం, విజేతగా నిలవడం. ఇవన్నీ కూడా ఈ బలాన్ని మరింత వృద్ధి చే పొంది పెంపొందిస్తూ ఉంటాయి. అంటే మనలో ఉన్న బలాన్ని ప్రదర్శించడం ద్వారా బయట నుంచి వచ్చేటువంటి ప్రశంసలు, గుర్తింపు ఈ బలాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాయి, బలోపేతం చేస్తాయి. అది చాలా, చాలా ముఖ్యమైనటువంటి విషయంగా మనం భావించాలి. నిజంగానే మనసు బలంగా ఉండడం అనేది ఏ వ్యక్తికైనా అవసరం. అందుకు తప్పనిసరిగా మన జీవితంలో వ్యక్తిగతంగా మనకే బలాలున్నాయి అనేది మనకి ఈ బహుమతులు, ప్రశంసల ద్వారా మనకి అందుతుంది. మన మనసుకి అందుతుంది. కాబట్టి అనుక్షణం కూడా వాటి మీద ఖచ్చితంగా దృష్టిని పెట్టాలి. మనకి ఎప్పుడైనా ప్రశంసలొచ్చాయా? బహుమతులొచ్చాయా? విజేతగా నిలిచామా? ఇవన్నీ కూడా మనకి తప్పనిసరిగా మనసులో ముద్రించబడిన సంఘటనలుగా ఉంటాయి. అలాగే వాటిని పదే పదే తలుచుకోవడం అనేది కూడా చాలా అవసరం. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, కొద్దిగా మానసిక సమస్యలున్న వ్యక్తులు చిన్న చిన్న విజయాలు సాధించినా గూడా, ఆ విజయాల్ని పెద్దగా ఆనందించలేని పరిస్థితొస్తుంది. అటువంటి సందర్భంలో మానసిక సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అంటే ఆ ఆనందాన్ని అనుభవించడం ద్వారా, ఆ ప్రశంసల్ని తనకి అన్వయించుకోవడం ద్వారా, ఈ చిన్న చిన్న మానసిక సమస్యల్ని జయించొచ్చు. కానీ వ్యక్తిని ఒక అయోమయంలో పడేసే పరిస్థితి మానసిక సమస్యలకు ఉంటుంది కాబట్టి, ఆ వ్యక్తి వాటిని కొద్ది క్షణాలు ఆలోచించి పక్కకి పెట్టేస్తాడు. అంటే తన బలం నుంచి వచ్చిన బహుమతిని గాని, ప్రశంసలు గాని, ఆ కొద్ది క్షణాలు మాత్రమే ఆనందాన్ని అనుభవించి వెనువెంటనే మనసు మళ్ళీ ఈ సమస్యల మీదకి దృష్టి మళ్లిస్తుంది. అది దానివల్ల ఏమవుతుంది అంటే, చేసిన ఆ పనుల కన్నా, వచ్చిన ప్రశంసల కన్నా, సంపాదించిన విజయం తాలూకు ఆనందం కన్నా, వాటిని అణిచేసే శక్తి మానసిక సమస్యలకి అప్పుడప్పుడు ఉండడం, మానసిక సమస్యలు భరించేటువంటి వ్యక్తికి తెలుస్తుంది. ఏదో ఒక విజయం, చిన్న విజయం సాధించిన ఓ క్షణం పాటు ఆనందం లభిస్తుంది. అది అది నె అది కొనసాగదు. కొనసాగకుండా వెంటనే మళ్ళీ మానసిక సమస్యలొచ్చేస్తూ ఉంటాయి. అంటే విజయాలు ఉన్నాయి. కానీ మానసిక సమస్యల వల్ల అవి వెనకబడిపోతున్నాయి. ఆ వెనకబడిపోవడం ద్వారా మరింత మానసిక సమస్యలు మరింత ముందుకెళ్ళే పరిస్థితి ఉంటుంది. దానివల్ల వ్యక్తి అసుఖంగా ఉండడం, అసౌకర్యంగా ఉండడం మనం చూస్తాం. అంచేత మనం ఇక్కడ ప్రధానంగా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ఈ మానసిక సమస్య ఏదైతే ఉందో, ఇది మన ఆనందానికి, మన బలానికి అడ్డుపడుతోంది అనే విషయాన్ని సత్వరం గ్రహించినట్లయితే, మనం దేని మీద దృష్టి నేపాలనే విషయం మనకు అర్థమవుతుంది. అంటే మన బలాల మీద, మన ప్రశంసల మీద, మన బహుమతుల మీద మనం దృష్టి ఉంచాలి. వాటిని మనం ఎగ్జిబిట్ చేసుకోవాలి. మనకు ప్రతినిత్యం చూసే ఆహ్, మనం మసిలే ఇంట్లో మనం మసిలే దారిలో ఉంచుకోవాలి. మన సెల్‌లో ఉంటే అది పిక్చర్‌గా పెట్టుకోవాలి. సెల్ ఓపెన్ చేసిన వెంటనే కనపడేటట్టుగా. ఏవైనా అటువంటి ప్రశంసలు ఉన్నట్లయితే బాల్యంలో గాని, తర్వాత గాని, వాటిని ఎక్కువ దృష్టి పెట్టుకొని, వాటిని నిత్యం చూసేటట్టుగా, స్మరించేటట్టుగా మన మనసుని తీర్చిదిద్దుకోవాలి. వాటిని మనం పెట్టుకోవాలి. ఆ బహుమతులు బాల్యంలో లభించిన బహుమతులు ఏవైతే ఉంటాయో వాటిని చక్కగా ఒక ర్యాక్‌లో భద్రపరిచి, వాటిని అలా కాపాడుకుంటూ ఉండాలి. చూసుకుంటూ ఉండాలి. ఒకవేళ అలాంటి అవకాశం లేనప్పుడు ఒక పెట్టె, ఒక బాక్స్ లాంటిది తీసుకొని అందులో పెట్టుకొని, వాటిని అప్పుడప్పుడు చూస్తూ ఉన్నట్లయితే, తరచుగా చూస్తున్నట్లయితే,
మనసు యొక్క బలం పెరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా పెరుగుతూ ఉంటుంది. ఆనందం మనసు పొందుతూ ఉంటుంది. ఆ అనుభూతిని పొందుతూ ఉంటుంది. దాంతో మనసు మరింత బలోపేతం అయ్యే పరిస్థితి ఉంటుంది. ఆ ప్రశంసలు గాని, ఆ విజయాలు గాని, ఆ బహుమతులు గాని వాటి యొక్క ప్రభావం తగ్గిన కొద్దీ మానసిక సమస్యల యొక్క ప్రభావం పెరుగుతూ ఉంటుంది. ఒక ఊహ తెలిసిన దగ్గర నుంచి మనం చేయాల్సిన పనేంటంటే, మనకొచ్చిన బహుమతులు, ప్రశంసలు, సర్టిఫికెట్లు ఏవైతే ఉంటాయో అవి ఎగ్జిబిట్ చేసుకోవాలి. కళ్ళెదురకుండా కనపడుతూ ఉండాలి. వాటిని స్మరిస్తూ ఉండాలి. అప్పుడు ఈ తక్కువ స్థాయిలో ఉన్న మానసిక సమస్యలు మరింత దిగువకు వెళ్ళిపోయి ఏ మూలకో వెళ్ళే పరిస్థితి ఉంటుంది. దూరంగా తొలగిపోయే అవకాశం ఉంటుంది. అందుకని మన జీవితంలో ఏవైతే బహుమతులు, ప్రశంసలు మనం బలం అనుకుంటున్నటువంటి సమాజం గుర్తించినటువంటి విషయాలున్నాయో అవి దేనికి సంబంధించిందైనా కావచ్చు. ఒక ప్రతిభ, ఒక నైపుణ్యం ఏదైతే ఉందని మనం భావిస్తున్నామో, ప్రజల చేత గుర్తించబడిందో, దాని చేత మన ప్రశంసలొచ్చాయో, బహుమతులొచ్చాయో, గౌరవం వచ్చిందో వాటిని మనం నిరంతరం స్మరిస్తూ ఉండాలి. వాటిని మనం ప్రతిరోజు చూస్తూ ఉండాలి. వాటిని వదలడానికి వీల్లేదు. అలా చూస్తూ ఉన్నట్లయితే మనసు దాని గురించే ఆలోచిస్తుంది. మళ్ళీ కొత్త బహుమతులు పొందడం ఎలాగా అని ఆలోచిస్తుంది. దాని గురించి ప్రతిభను ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటుంది. మనసు లోపల జరిగే మెకానిజం ఇది. పైకి మనకి తెలియకపోవచ్చు. లోపల జరిగే మెకానిజం ఉంటుంది. మనసు దాని గురించి ఆలోచిస్తుంది. అప్పుడు కొత్త విషయాల వైపు పెడుతుంది. మళ్ళీ కొత్త విజయాలు వస్తూ ఉంటాయి. అంచేత లభించిన విజయాలు, బహుమతులు, ప్రశంసలు ఏవైతే ఉన్నాయో వాటిని కళ్ళెదురకుండా పెట్టుకుని తీరాలి. నిత్యం వాటిని స్మరిస్తూ ఉండాలి. వాటిని తలుచుకున్న అనుభూతిని పొందుతూ ఉండాలి. ఆ సంఘటన ఎప్పుడు జరిగింది? ఆ టైంలో ఎలాగ ప్రవర్తించావు? ఎవరు నిన్ను ప్రశంసించారు? ఆ ప్రశంసల పట్ల నువ్వు ఎటువంటి ప్రతిస్పందన కనపరిచావు? ఎంత ఆనందం కలిగించింది? ఇవన్నీ కూడా నిత్యం స్మరణలోకి వస్తూ ఉండాలి. కళ్ళతో చూస్తూ ఉండాలి. ఇది హై స్కూల్ స్థాయి నుంచి మనం చేసినట్లయితే ఏవైతే మన కుటుంబం నుంచి మనకి మానసిక సమస్యలు వచ్చి ఉంటాయో వాటిని సత్వరం మనం తొలగించుకోవచ్చు. తొలగించుకోవడం ద్వారా, ప్రతిభను పెంచుకోవడం ద్వారా మరిన్ని ఆ దిశలో జీవిత ప్రయాణం కొనసాగుతుంది. ఈ సమస్యల వైపు కొనసాగకుండా ప్రశంసల వైపు, బహుమతుల వైపు, హోదా వీటి వైపు ప్రయాణిస్తూ ఉంటుంది మనసు కూడా అటువైపే ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకంటే నిత్యం దానికి ఫీడ్ చేస్తూ ఉండడం కారణంగా ఎప్పుడైతే వ్యక్తి దేన్ని ప్రాధాన్యత ఇచ్చి భావిస్తున్నాడో మనసు కూడా దాని వైపే వెళ్ళే అవకాశం ఉంటుంది. దేనికి ప్రాధాన్యత ఇచ్చాడో దాని వెనకే మనసు పరిగెడుతూ ఉంటుంది. అంచేత నువ్వు ప్రశంసలు, బహుమతులు వీటి వెనక పరిగెడుతూ ఉంటే మనసు కూడా నీ వెనకే పరిగెడుతుంది. దాని వెనకే పరిగెడుతుంది. వాటిని ఇంకా ఎలా వృద్ధి చేసుకోవాలని ఆలోచిస్తుంది. దాని గురించి తనలో ఉన్న ప్రతిభను బయటికి తీస్తుంది. మరిన్ని అవకాశాలను ఇస్తుంది. అంచేత ఆ రకంగా మనకి మానసిక సమస్యల వైపు మనం ఆలోచించకుండా మనకున్నటువంటి బాల్యంలో దొరికినటువంటి ప్రతిభని, బహుమతుల్ని, ప్రశంసల్ని ప్రతి క్షణం కూడా స్మరించడం ద్వారా తక్కువ స్థాయిలో ఉన్న మానసిక సమస్య మనం తొలగించుకోవచ్చు. మనతో పాటు పెరగకుండా చేసుకోవచ్చు. తీసి అవతల పాడేయచ్చు. సుఖంగా జీవితాన్ని గడపచ్చు. అంచేత బహుమతులు, ప్రశంసలు ఇవన్నీ కూడా చాలా ప్రాధాన్యత గల విషయాలు. వాటిని అత్యంత ప్రాముఖ్యత ఇవ్వాలి. వాటిని నెత్తికి తల మీద పెట్టుకోవాలి. పెట్టుకుని వాడిని ప్రతిరోజు చూసుకోవాలి, ప్రతిరోజు స్మరించాలి, ప్రతిరోజు ఆనందాన్ని అనుభవించాలి. అలా చేస్తున్నట్లయితే మనసు మరింత బలోపేతం అవుతుంది. మనసు ఆ వైపుగానే ఆలోచిస్తుంది. అదే సమయంలో బలహీనతలు కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది.